దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడలారా, ప్రభు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినం కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము యోహాను సువార్త 13వ అధ్యాయం 35వ వచనం. మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ గలవారైన ఎడల దీని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకొందురనెను. ప్రియులారా, నేటి దినం కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము క్రైస్తవుని గుర్తు. ప్రియులరా, మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ కలిగిన వారైన ఎడల దీని బట్టి మీరు నా శిష్యులు అని యేసు ప్రభువారు పలికిన అద్భుతమైనటువంటి మాట. ప్రియులరా, సకల క్రైస్తవ్యానికి శిరస్సు అయిన వ్యక్తి మాట ప్రకారం ఒకరిని మరొకరు ప్రేమించడమే క్రైస్తవునికున్న విశిష్టమైన లక్షణం. ఇది ఈనాడు సంఘాల్లో ఇది కొరవవుతూ ఉంది. నేటి సంఘములో సాధారణ జ్ఞానముగా కూడా కనిపించటం లేదు. ఇతర విశ్వాసుల పట్ల నిజమైన ప్రేమను కలిగి ఉండటం అనేక మంది క్రైస్తవులకు ఉన్నత ప్రాధాన్యం కాదు. అయినా ఈనాడు యేసు నిజమని మనలో జీవిస్తున్నాడని అవిశ్వాసులకు చూపే మొట్టమొదటి విషయం ఇదే అని ఆయన చెబుతున్నారు. ప్రియులారా, అన్యులను చేరడానికి క్రీస్తు శరీరం పెద్ద మొత్తంలో ధనాన్ని ప్రయాసాన్ని వెచ్చిస్తుంది. మనం ఎక్కువ మందిని ఆకర్షించడానికి చక్కని సంఘాలను, ఒరిగే కుర్చీలను, ఎయిర్ కండిషన్ ఆడిటోరియాలను మనం నిర్మిస్తూ ఉన్నాం. మనం ప్రపంచమంతా ప్రయాణించి పెద్ద పెద్ద సభలను ఏర్పాటు చేస్తూ ఉన్నారు. అయినా ఒకరి పట్ల మరొకరికున్న ప్రేమ తనను ఉన్నతముగా కనబరుస్తుంది అని యేసు చెప్పిన మాట లోపిస్తోంది, లేక అది అసలు లేనే లేదు. ప్రియులారా, చాలామంది కార్ల మీద బంపర్ స్టిక్కర్స్ అంటించుకుంటూ ఉంటారు. కానీ మన హృదయాల్లో ప్రేమ అనేది అంటుకుని లేదు. మొదటి శతాబ్దపు సంఘానికి టేపులు కానీ, పుస్తకాలు కానీ, వీడియోలు కానీ లేవు. అరణ్యములో ప్రయాణించే ప్రతి ఒంటి మీద బంపర్ స్టిక్కర్స్ను అంటించలేదు. రేడియో, టీవీ సదుపాయాలు లేకుండానే వారు ఇండ్లలోనే కూడుకున్నారు. కానీ వారు సువార్తతో తమ లోకాన్ని గొప్పగా ప్రభావితం చేశారు. ఇదెలా చేయగలిగారు? దేవుని పట్ల మరియు ఒకరి పట్ల మరొకరికి దేవుని ప్రేమ వంటి ప్రేమను కలిగి ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఆది సంఘం కూడికలు ప్రేమ విందులు అని యూదా చెప్పాడు. యూదా పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. ప్రేమ వర్ధిల్లింది గనుక సువార్త కూడా వర్ధిల్లింది. ఈ రెండింటి మధ్య ప్రత్యక్షమైన సంబంధం ఉంది. ఈనాడు సువార్త కొరకు సజీవ ప్రకటనగా ఉండాలని ఎంచుకోవాలి. దేవుని బిడ్డలారా, నశిస్తున్న వారి పట్ల ఆయన ప్రేమ ప్రకాశాన్ని అనుమతిస్తుండగా యేసు మనలో సజీవునిగా ఉన్నాడని ఆ విశ్వాసులు తెలుసుకునే రీతిగా మనము జీవించాలి. కనుక మనము ఒకని ఎడల ఒకడు ప్రేమ కలిగి ఉండటమే క్రైస్తవుని గుర్తు. ఆ గుర్తు మన జీవితంలో చిరస్థాయిగా ఉండునట్లుగా చేసుకుందాం. మన సాటి వారిని ప్రేమించే వారంగా ఉందాం. దైవాశీర్వాదాలు మెండుగా పొందుకుందాం. దేవుడు మిమ్మును మీ కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువానికి స్తోత్రాలు నాయన.
రాత్రంతయు కాపాడి సంరక్షించి సుఖనిద్రను దయచేసి మా జీవితంలో మరి యొక్క నూతన దినాన్ని మేము చూడగలిగే భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చారు. నీకు వందనాలు. ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు అనుగ్రహించండి. మా ప్రతి బలహీనత నుండి విడుదలనివ్వండి. నేటి మా పనులలో, ప్రయాణములలో, పరిచర్యలు మీరే తోడై ఉండండి. క్రైస్తవ విశ్వాసిగా ఈ లోకంలో తండ్రి ప్రేమ అనే గుర్తు ఆయన మేము కలిగి ఉండడానికి సహాయం చేయండి. తండ్రి, ఈ ప్రతిదినము ఈ ప్రాతకాలపు ధ్యానములు వింటున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించండి. పుట్టినరోజు, పెళ్లిరోజు జరుపుకొనుచున్న బిడ్డల మీద నీ కృపహస్తం నుంచి నూతన ఆశీర్వాదాలు మెండుకు దయచేయమని, దినదీవెనల చేత నింపమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకును మీ కుటుంబానికి తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్.